జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియో ఏంటంటే ఏమండి, అమెరికా వెళ్తే వాస్తు ఎట్లాగా ఉంటుంది, కర్ణాటక వెళ్తే ఎట్లాగా ఉంటుంది, మీరు మొన్న ఔరంగాబాద్ వెళ్ళారు కదా, అక్కడ ఎట్లా చేశారు. సో ప్రాంతాలు మారితే శాస్త్రం మారుతుంది, లేదంటే ప్రాంతాలు మారితే డిగ్రీలు మారుతాయా, నియమాలు మారుతాయా, ఏ సైడ్ ఉంటే ఆయాది గణితం క్యాలిక్యులేషన్ ఏమైనా మారుతుందంటే ఏది మారదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వచ్చేసరికి లింగసూర్కు రావడం జరిగింది. ఈ లింగసూర్లో అన్నదమ్ములకి ప్లాన్ ఇవ్వడానికి వచ్చినాను. పెద్ద స్థలాలే, సుమారుగా 70-80 × 59 అంటే 80 × 60 దాకా ఉంటుంది. అర్థమవుతుందంటే ఇంచుమించు 425 గజాల దాకా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మెట్టినా పెట్టున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మేస్త్రికి నేను ఉదయమే చెప్పి పెట్టాను, దారాలు లాగించి పెట్టండి, మూలమట్టం వేయించి పెడితే కొలతలు చెక్ చేసి డిగ్రీస్ చూసి కర్ణాలు చెక్ చేద్దామని చెప్పాను. డిఫాల్ట్గా వాళ్ళు ఏం చేశారంటే మనం వచ్చేసరికి మూలమట్టం వేసేసి పెట్టారు. ఇక్కడ చూసారు లేదు, అంటే మీకు చెప్పేది ఏంటంటే ప్రాంతాలు ఎన్ని మారినా కానీ పద్ధతి మారదు. అర్థమవుతుందా? నియమ నిబంధనలు కానీ శాస్త్రం కానీ ఏది ఉంటుందో అదేది మారదు. వీళ్ళు ఆల్రెడీ నేను వచ్చేసరికి మూలమట్టం వేసేసి రెడీ చేసి కర్ణాలు రెడీ చేసి సెట్ చేసి పెట్టారు. నేను మళ్ళీ వచ్చి కర్ణం చెక్ చేసుకున్నాం, డయాగ్నల్ చేసాము. కొన్ని ప్రాంతాల్లో కత్తెర అంటారు, కత్తెర చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. అనుకున్న కొలత ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా చూపించారు. సో కాబట్టి ఎన్ని ప్రాంతాలు మారినా ఈ నియమాలు మారవు. బేసిక్లో స్థల నిర్ధారణ చేసేటప్పుడు మట్టం రెడీ చేసుకోవాలి. స్థల నిర్ధారణ చేసినప్పుడు స్థలాన్ని 4 దిక్కుల సమచతురస్రం కానీ చతురస్ర భాగంలో కానీ తయారు చేసుకోవాలని నియమం మారదు. ఇది మటుకు మనం అందరం పాటించాలి. ఈశాన్యాలు పెరిగినాయి, అవి పెరిగినాయి కదా, ఏది పెరిగినా తీసేసి స్థలాన్ని పర్ఫెక్ట్ కొలతలో ఉండాలి. ఇది మనం అందరం గమనించాలి. జై శ్రీమన్నారాయణ.